కేజ్రీవాల్ ఇప్పుడు వార్తల్లో ఉన్న వ్యక్తి, అధికారంలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి. బీజేపీ, కాంగ్రెస్ లాంటి పెద్ద పెద్ద పార్టీలను ఓడించి ఢిల్లీలో 2 సార్లు అధికారం చేపట్టిన కేజ్రీవాల్ కొన్ని వందల కోట్ల రూపాయలకు కక్కుర్తి పడి అవినీతికి పాల్పడ్డా అనే విషయంపైన చాలామందికి సందేహాలు ఉన్నాయి. అయితే ఏ వ్యక్తి అయినా, ఎంత పెద్ద నాయకుడైనా కానీ ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. అలాగే ప్రతి మనిషికి ఒక మనస్తత్వం ఉంటుంది. ఆ మనస్తత్వంలో బలహీనతలు ఉంటాయి. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు నేను మీతో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ మనస్తత్వం ఏమిటి అనేది. ఎవరైనా కానీ ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి అంటే సైకాలజిస్టులుగా మేము ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఒక స్టాండర్డైజ్డ్ క్వశ్చనర్ ఇచ్చి, ఆ క్వశ్చనర్లో లేకుంటే ప్రొజెక్టివ్ టెస్ట్ ఇచ్చి వాటిల్లో ఇచ్చిన వాళ్ళ రెస్పాన్స్ని అనలైజ్ చేసి వాళ్ళ మనస్తత్వం ఇది అని అంచనా వేస్తాం. అయితే ఒక సెలబ్రిటీని కానివ్వండి, ఒక పొలిటీషియన్ యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయాలంటే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి టెస్టులు తీసుకోరు కాబట్టి, దానికి సిద్ధంగా ఉండరు కాబట్టి. మరి అప్పుడేం చేయాలి? అప్పుడు పబ్లిక్లో వాళ్ళ యొక్క బిహేవియర్ని, వాళ్ళ యొక్క మాటల్ని, ఉపన్యాసాలని, వాళ్ళ యొక్క జీవనాన్ని, జీవన శైలిని, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని, వీటన్నింటినీ గమనించి అంచనా వేసుకుంటూ దాని ద్వారా వాళ్ళ మనస్తత్వాన్ని మనం కొంతవరకు అంచనా వేయవచ్చు. అలాగే ఒక దశాబ్ద కాలం కిందట నేను ఒక ప్రధాన దినపత్రికలో కొంతమంది సెలబ్రిటీల యొక్క మనస్తత్వాన్ని అంచనా వేసి విశ్లేషణం అనే కాలం రన్ చేశాను. అందులో భాగంగా అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి, మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఢిల్లీకి ఆయన, ఆ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ యొక్క మనస్తత్వాన్ని కూడా అంచనా వేసి కాలం రాశాను. దాని విషయాలే ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయాలంటే నేను వెళ్ళి ఆయనతో మాట్లాడడం సాధ్యమయ్యే పని కాదు, లేకుంటే ఆయన నాకు ఇంటర్వ్యూ ఇస్తాడనేది కష్టమైన విషయము, లేకుంటే ఆయన పర్సనాలిటీ టెస్ట్ తీసుకుంటే ఇంకా కష్టమైన విషయం. మరేం చేయాలి? ఆయన మాటలు, ఉపన్యాసాలు, ఆయన హావభావాలు, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం గమనించాలి. వీటన్నిటిని గమనించినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే, ఎవరికైనా కానివ్వండి మనసులో ఉన్నదే మాట రూపంలో వస్తుంది, మనసులో ఉన్నదే మొహంలో కనిపిస్తుంది, మనసులో ఉన్నదే బాడీ లాంగ్వేజ్గా ఎక్స్ప్రెస్ అవుతుంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది పలు రకాలుగా బయటకు ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ లాగా, ఎక్స్ప్రెషన్స్ లాగా. సో వీటిని డీకోడ్ చేయటం ద్వారా మనము ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని చాలా వరకు ఖచ్చితంగా మనం అంచనా వేయచ్చు. నా పరిశీలన మేరకు, నా పరిశోధన మేరకు, నా అధ్యయనం మేరకు కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక విజన్ ఉన్న పర్సనాలిటీ. అంటే తన పరిపాలన పట్ల, తను ఏం చేయాలనుకునే దాని పట్ల ఒక విజన్ అయితే ఉంది. అలాగే అది ఇంకా ఎలా చెప్తారు దీన్ని అంటే, ఆయన ఉపన్యాసాలు మనం విన్నప్పుడు విజన్కు సంబంధించిన పదాలు ఆయన ఉపన్యాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యు సీ ద ఫ్యూచర్ ఇస్ సో బ్రైట్, ఇలాగా విజన్కు సంబంధించిన అంశాలు, ఆ పదాలు ఆయన ఉపన్యాసం కనిపిస్తూ ఉంటాయి. అరే, పదాలని బట్టి ఎలా చెప్తారు మీరు అనుకోవచ్చు. ఆయన ఆ పదవి ఎందుకు ఎంచుకోవాలి అనే ప్రశ్న వస్తుంది. విజువల్ వర్డ్స్ ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ఆయన విజనరీ కాబట్టి, విజువల్ పర్సన్ కాబట్టి విజువల్ వర్డ్స్ని ఎంచుకొని తన ఉపన్యాసంలో అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రైట్. అలాగే దానికి తగ్గట్లుగా తన చేతి కదలికలు కానివ్వండి, తన ముఖ కవళికలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చూస్తే కేజ్రీవాల్వి కంటి దగ్గర, మొహం దగ్గర, ఈ పైన అతని కదలికలు ఉంటాయి. అంటే విజువల్ పర్సన్స్ యొక్క చేతి కదలికలు మన మొహానికి పై స్థాయిలో ఉంటాయి. కానీ అదే కనిస్టిక్ పర్సన్ అనుకోండి, కింద వాళ్ళ చేతులు పైకి ఎక్కువగా లేవు, వాళ్ళ చేతులు ఎక్కువ కింద ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ చేతి కదలికలను బట్టి కూడా వాళ్ళ ఒక విజువల్ పర్సనా, ఆడిటరీనా, కనిస్టిక్ అనే విషయాన్ని మనం కొంతవరకు అంచనా వేయచ్చు. దాన్ని బట్టి కేజ్రీవాల్ అనే వ్యక్తి విజువల్ పర్సన్ అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకా మన కంటి కదలికలు, అదొక పాట ఉంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడని ఒక సాంగ్ ఏదో ఉంది. సో అలాగే ఒక కొటేషన్ కూడా ఉంది, యువర్ ఐస్ ఆర్ ది వేస్ టు యువర్ మైండ్ అని చెప్పేసి. అది నిజం కూడా. ఎందుకంటే కంటి కదలికల ఆధారం కూడా అవతల వ్యక్తి మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, లేకుంటే అతను ఏమి ప్రాసెస్ చేస్తున్న విషయాన్ని గమనించవచ్చు. కేజ్రీవాల్ యొక్క ఉపన్యాసాలని మీరు గమనిస్తే, ఆయన ఏదైనా విషయాలని చెప్పాలనుకున్నప్పుడు మొదట ఎడమవైపు పైభాగానికి చూసి తరువాత చూసి చెప్తాడు. అంటే తన జ్ఞాపకాల్లోంచి, తన అనుభవాల్లోంచి, తను నేర్చుకున్న జ్ఞానాన్ని
మొదట యాక్సెస్ చేసి దాని నుంచి తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తాడు. అంటే తన అనుభవ జ్ఞానం పైన ఎక్కువగా ఆధారపడి తను మాట్లాడతాడనే విషయాన్ని ఈ విషయం మనకు చెప్తుంది. సో అలాగే కేజ్రీవాల్ సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన వ్యక్తి. అంటే మిగతా వాళ్ళలాగానే నేను కూడా కరప్ట్ చేస్తానని చెప్పేసి రాలేదు రాజకీయాల్లోకి. ఆయన కరప్షన్ ఫ్రీ అనే ఉద్యమాన్ని నడిపి రాజకీయాల్లోకి వచ్చాడు. మిగతా వాళ్ళ రాజకీయ నాయకులు నేను ఉండను. సో అలాగే మిగతా వాళ్ళలాగా అలివికాని హామీలు ఇవ్వడము, ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడము కేజ్రీవాల్ చేయలేదు, చెయ్యడు కూడా. ఎందుకంటే అతని శైలి అది కాదు. అతను సామాన్యుడిలో సామాన్యుడిలాగా ఉంటూ వాళ్ళతో కలిసి మమేకమైన మాట్లాడుతూ వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. తను నమ్మిన విలువల కోసం పోరాడతారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, సార్ ఇంత ప్రజాస్వామిక విలువలు ఉన్న వ్యక్తి, ఇంత ప్రజల కోసం ఆరాటపడే వ్యక్తి, కరప్షన్ ఫ్రీ కోసం ఉద్యమం నడిపిన వ్యక్తి ఇప్పుడు కరప్షన్ ఛార్జెస్లో ఎందుకు చిక్కుకున్నాడు అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. కేజ్రీవాల్ పైకి కనిపించేంత ప్రజాస్వామిక నాయకుడైతే కాదు. లోపల ఆయన ఒక ఆటోక్రటిక్ లీడర్. అంటే తాను చెప్పింది జరగాలనే కోరుకునే లీడర్. అంటే నేను ఆలోచించి చెప్తాను, నేను చెప్పింది మీరంతా వినాలి, నేను చెప్పింది మీరంతా పాటించాలి అని చెప్పి శాసించే కైండ్ ఆఫ్ పర్సన్. దాన్ని కింద వాళ్ళు విన్నంత వరకు కూడా ఎలాంటి సమస్య ఉండదు. విననప్పుడు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయటికి పంపించే ఏర్పాటు చేస్తాడు. తనతో పాటు పార్టీని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసిన కొంతమంది సహచరుల్ని అలాగే పార్టీలోకి పంపించాడు. అలాగే లోక్ జన్పాల్ బిల్లు కోసం తను ఎవరైతే కలిసి ఉద్యమాలు చేశాడో ఆ అన్నా హజారే, కిరణ్ బేడి వాళ్ళకు కూడా దూరం అయ్యాడు. తను సొంతగా పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ ఏ వ్యక్తి కూడా 100% మంచి ఉండదు, 100% చెడు ఉండదు. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. అలాగే కేజ్రీవాల్లో పూర్తిగా ఆటోక్రటిక్ అంటే కాదు, అతను కూడా డెమోక్రటిక్ ఉంటుంది. అయితే ఎక్కువ పాళ్ళు ఆటోక్రటిక్గా ఆలోచిస్తాడనే విషయాన్ని నేను మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. అయితే కేజ్రీవాల్లో ఉండే మంచి లక్షణం ఏంటంటే, కేజ్రీవాల్ సమస్యలు ఉన్నప్పుడు స్పందించడం కాదు, సమస్యల్ని ముందే గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాడు. దాన్నే ప్రొయాక్టివిటీ అంటారు. ప్రొయాక్టివ్ అంటే సమస్య ఎక్కడుందో ముందే గుర్తించి దాని సమస్య పరిష్కారం కోసం ముందే ఉద్యమించడం, లేకుంటే ముందే పనిచేయటం. కేజ్రీవాల్లో ఈ తరహా లక్షణాలు ఎక్కువ. అందువల్లనే అతను అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అందరికంటే ముందుగానే ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తను ఒక నాయకుడిగా ఎదగగలిగాడు. అలాగే తను ఎక్కువగా ఇతరులు చెప్పింది నమ్మడు. కేవలం తన ఇంట్యూషన్ ఏం చెప్తుందో, అంటే తన అంతర్వాణి, తన మనస్సాక్షి ఏం చెప్తుందో దానికే ఎక్కువ విలువిస్తాడు. ఎందుకు? అతనులో డెమోక్రటిక్ వాల్యూస్ కంటే కూడా ఆటోక్రటిక్ థింకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి తన ఆలోచనలకి ఎక్కువ విలువ ఇస్తాడు. ఇంకా ఒత్తిడి ఎదురైనప్పుడు కూడా తను ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడు. ఆ ఒత్తిడిని తానే భరిస్తాడు. అలాగే తన చుట్టూ ఏదైనా ఒక విషయాన్ని ఒప్పించాలన్నప్పుడు, మెప్పించాలన్నప్పుడు దాన్ని మెప్పించడం కోసం ఒకటికి 10 ఉదాహరణలు ఇచ్చి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పి వాళ్ళు ఒప్పుకునేలాగా చేయగల సంభాషణ చాతుర్యం అతనికి ఉంది. అంటే గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం, కానీ ఇచ్చే ఉపన్యాసాల్లో చక్కగా ఉదాహరణలు ఇచ్చుకుంటూ ఇందువల్ల మీరు దీన్ని అంగీకరించాలి అని ఖచ్చితంగా ఒప్పించగల స్కిల్ సెట్ అయితే కేజ్రీవాల్లో మనకు కనిపిస్తుంది. ఇంకా జయాపజయాలకు తనొక్కడే బాధ్యతను అనుకోడు. మిగతా అందరినీ గ్రూపుగా తీసుకుని అందరికి ఉమ్మడి బాధ్యత తీసుకుంటాడు. అట్ ది సేమ్ టైం వర్తమానం కంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందని నమ్ముతాడు, నమ్మిస్తాడు, దానికోసం పని చేస్తాడు కూడా. అయితే ఈ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాతనే ఇలా నాయకుడయ్యాడా అంటే అలా ఏం కాదు. అతను ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడే ఆ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో జరుగుతున్న లొసుగులను గమనించి వాటిపైన పోరాడాడు. రామన్ మెగసెసే అవార్డు పొందాడు. ఈ విషయం చాలామంది మర్చిపోయి ఉంటారు, మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రజా హక్కులపైన, ప్రజా పరిరక్షణ పైన, ప్రజా ఉద్యమాలపైన ఎక్కువగా శ్రమించిన వాళ్ళకి, ఉద్యమించిన వాళ్ళకి ఆ అవార్డు ఇస్తారు. ఫిలిప్పీన్స్ చెందిన రామన్ మెగసెసే అవార్డు. ఆ అవార్డుని రాజకీయాల్లోకి రాకముందే పొందాడు. ఆ తరువాత లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే, కిరణ్ బేడి వీళ్ళందరితో కలిసి ఉద్యమించాడు. వాళ్ళ నుంచి తర్వాత బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టాడు. మిగతా రాజకీయాలకు భిన్నంగా తాను రాజకీయాలు చేస్తానని చాలా అతి తక్కువ ఖర్చుతోనే, అతి తక్కువ ప్రచారంతోనే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు తాజాగా లిక్కర్
స్కామ్లో చిక్కుకుని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అతని పైన అది రాజకీయ కుట్రలతో జరిగిందనే విషయాన్ని మనం ఇప్పుడే చెప్పలేము. అది కోర్టులు తేల్చాలి. ఓకే. అయితే ఒక సైకాలజిస్ట్ని అడిగితే కేజ్రీవాల్ మిగతా చాలామంది రాజకీయ నాయకుల కంటే బెటర్గా అయిన వ్యక్తిని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే అతనికి ఉన్న సెన్సిబిలిటీ అండ్ కామన్ మ్యాన్ యొక్క సమస్యల పట్ల అతనికి ఉన్న ఒక అవగాహన, దాని పరిష్కారం కోసం అతను చూపిస్తున్న చొరవ, ఎస్పెషల్లీ ఢిల్లీలో స్కూల్స్ని మెరుగుపరిచిన విధానము, అలాగే రేషన్ని సామాన్యులకు తీసుకెళ్లిన విధానము, రోడ్లు వాటిని బాగు చేసిన విధానం, వీటన్నిటి బట్టి కామన్ మ్యాన్ పట్ల అతనికి ఒక కన్సర్న్ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో మిగతా రాజకీయాల కంటే బెటర్ అయిన వాడే. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు వందల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. అది ఎలాగూ కోర్టులు తెలుస్తాయి. అప్పటి వరకు కేజ్రీవాల్ ఒక మంచి నాయకుడు అని నేను చెప్పగలను. సో ఇది కేజ్రీవాల్ మనస్తత్వం పైన నేను గతంలో రాసిన, ఇప్పుడు మీతో పంచుకుంటున్న మనస్తత్వ విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే ఆ విషయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.